ఈనాడు ఈ పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి మరి మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈనాడు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి మంత్రి నియోజకవర్గం అయినటువంటి మంత్ర కూటమి మరి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఈ నియోజకవర్గం మరి ఒకప్పుడు ఏమి లేని రోజుల్లో కూడా మరి వేదాలకు నిలయమైనటువంటి, సంస్కృతికి నిలయమైనటువంటి, మరి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి మంత్ర నియోజకవర్గం నుంచి మంతని నడిబొడ్డు నుంచి వేలాదిగా ప్రపంచ దేశాలలో పోయి ఉద్యోగాలు చేస్తూ మరి మంత్రి నియోజకవర్గ ఖ్యాతిని పేరు ప్రఖ్యాతలు గడించిన ఈ మంత్రి నియోజకవర్గ పేరు ప్రతిష్టలను మరి ఈనాడున్న అధికార పక్ష కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారు, వారి కుటుంబం 45 సంవత్సరాలు పరిపాలించి మరి 10 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్టమధు గారు అధికార పార్టీలో ఉండి పరిపాలించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి బూతు పురాణం మొదలుపెట్టి మరి యువతను సర్వనాశనం చేసే విధంగా, మహిళా సోదరుమణులు తిరగలేని విధంగా, మాట్లాడలేని విధంగా మరి బూతు పదజాలను ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ అరే తోరే అని ఒకరు, చెప్పుతోరు కొడతా అని ఇంకొకరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఒకరేమో మేము అనొచ్చు మిమ్మల్ని చెప్పుతోరు కొడతా, అతోటి కొడతా అని అనకనే అంటున్నారు. ఈ రకంగా ఇటువంటి సంస్కృతిని మరి చేసి ఈ నియోజకవర్గ ప్రజలను ఏం చేద్దామని మీరు అనుకున్నారు. నేను శ్రీధర్ బాబు గారిని, పుట్టమధును నేరుగా ప్రశ్నిస్తా ఉన్నా, ఇదేనా మీ సంస్కృతి? మరి శ్రీధర్ బాబు గారు విద్యావేత్త, ఒక పీజీ చదివినటువంటి వ్యక్తి, లా గ్రాడ్యుయేట్ చదివినటువంటి వ్యక్తి, మరి మంచి పేరు ప్రతిష్టలు అని చెప్పుకునే వ్యక్తి ఈ సంస్కృతిని ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు? ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు గమనించాలి. ఈనాడు వారి కింది నాయకులతో మాట్లాడిస్తా ఉన్నారు, కానీ సారు మంచోడే, కానీ కింది నాయకుడు ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నారని ఒక సంకేతాన్ని తీసుకుపోతున్నారు. ఈ బూతు పురాణం ఇదంతా కూడా చేపిస్తా ఉన్నారు శ్రీధర్ బాబు గారు. మరి పుట్టమధు గారు నేరుగా ఫ్రస్ట్రేషన్ లో ఉండి మరి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇద్దరిని ప్రశ్నిస్తా ఉన్నా, పుట్టమధును మరి 2014 నుంచి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి జడ్పీ చైర్మన్ గా మరి అధికారంలో ఉండి ఎంతమందికి ఉద్యోగాలు పెట్టించారు, ఎంతమందికి ఇల్లు కట్టించారు, ఎంతమందికి దళిత బంధు ఇప్పించారు అని పుట్టమధు నేరుగా ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ శ్రీధర్ బాబు గారు 45 సంవత్సరాలలో 25 సంవత్సరాలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ అధికారంలో ఉండి మరి ఈనాడు 3 సార్లు మంత్రిగా ఉండి ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినవు, ఎంతమందికి ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినావు, ఎంతమంది జీవితాలు మార్చినావు, ఎన్ని ఇళ్ళు కట్టించినావు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఆయన సొంత ఆలోచనతో ఇచ్చింది తప్ప అది మీరు చేసింది కాదు, అప్పుడు ఇచ్చిందే తప్ప మరి ఏం అభివృద్ధి చేసినావు? మరి నాడు ఒకటే నేను అడుగుతా ఉన్నా, మీరు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా మరి ఈనాడు పుట్టమధు గారు 900 కోట్లు సంపాదించిండు అనేది మీ ఆరోపణ, ప్రజల ఆరోపణ. ఆయన 900 కోట్ల దిశగా సంపాదనలో ఉన్నాడు, సంపాదించుకున్నాడు, జగవెనడి సత్యం. ఈనాడు 9,000 కోట్లు సంపాదించాలనే ఆలోచనతో శ్రీధర్ బాబు గారు పనిచేస్తా ఉన్నారు. మరి 900 కోట్లకు 9,000 కోట్లకు పోటీపడి చేసి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కావాలంటే మరి ప్రజలే, మరి డబ్బే ముఖ్యం కనుక ఈనాడు డబ్బుతోటి ఇది చేస్తా ఉన్నారు. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మీరు ఎప్పుడన్నా డబ్బు పెట్టకుండా గెలిచిండ్రా? 2018లో ఒకరేమో అధికార పార్టీ వాళ్ళు
ఓటుకి 500 ఇచ్చి క్వార్టర్ ఇచ్చి గెలిచినటువంటి సందర్భం. మరి ఒకరేమో భోజనాలు పెట్టి డప్పులు బాజలు మరి డీజేలు గీజేలు ఇచ్చి కళ్ళు మద్యం ఇచ్చి ఇంకొకరు. మరి 2024 మొన్న జరిగిన ఎలక్షన్ లోపల ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు ఓటుకి 500 క్వార్టర్ ఇచ్చిండు, 73,000 ఓట్లు వచ్చినాయి. మరి అధికార పక్షానికి చెందిన నాయకుడు ఓటుకు 1000 రూపాయలు క్వార్టరు, గోడ గడియారం, చీరెలు ఈ రకంగా ఇచ్చి గెలిచిన ఈయనకు 1,00,000 పైన వచ్చినాయి. అంటే ఈ డబ్బుతోటి ఇక్కడి ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా డబ్బుతోటి ఓడుకోవడం తప్ప అభివృద్ధి చేస్తే ఓట్లేరనే నిర్ణయానికి వచ్చి మీరు డబ్బు పరంగా ఆలోచిస్తా ఉన్నారే తప్ప ఈనాడు ఏ ఒక్క అభివృద్ధి చేస్తలేరు. మరి 45 సంవత్సరాలు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు కుటుంబం పరిపాలించింది. మరి ఏం చేసినా వాళ్ళే చేయాలి కదా. ఏదో చేస్తే నార్మల్ గా వచ్చే పనులను చూసి మేం చేసినాం, ఏ పని చేసినా మేం చేసినాం అంటున్నారు. మరి పుట్టమది గారు 10 సంవత్సరాలు ఉన్నారు. మరి కేసీఆర్ చేసిన ఆలోచన విధానం లోపల చెక్ డ్యాంలు వస్తే చెక్ డ్యాంలు వచ్చినా రోడ్లు వచ్చినా మరి ఎవరికి లాభం జరుగుతా ఉంది? ఒక అభివృద్ధి పని జరుగుతా ఉన్నది అంటే దానికి కమిషన్లు వస్తా ఉన్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి 5% కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఉదాహరణకి ఒక 60 కోట్ల రోడ్ వచ్చింది మంత్రి నుంచి కాటారం అంటే ఆ రైతులకు 33 కోట్ల రూపాయలు వీళ్ళకి వస్తా ఉన్నాయి. ఈనాడు ఇసుకను దృష్టిలో పెట్టుకుంటే ఇసుక శాండ్ కాంట్రాక్టు శాండ్ కుంభకోణము మరి ఒక ఇక్కడనే మాదేపూర్ ప్రాంతంలో 27 ఉంటే మానేరు ప్రాంతంలో చాలా ఉన్నాయి. ఇన్ని ఉంటే మరి ఆనాడు పుట్టమది గారు అధికారంలో ఉన్నప్పుడు వారి అన్నయ్య బినామీలో పెట్టుకొని అనేకమైనటువంటి లారీలను జీరో లారీలు పంపి పోలీస్ ప్రొడక్షన్ పంపి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఈనాడు శ్రీధర్ బాబు గారు ఏమన్నారు? నేను అధికారంలోకి వస్తే ఇది ఎవరి సంపద? ఇది మీ తాత ముత్తాతల సంపద, అధికారంలో రాగానే ఇసుక బంద్ చేస్తా అని చెప్పిండు. చెప్పి అంతకంటే డబల్ గా నడిపిస్తా ఉన్నాడు. ఈనాడు ఈయన సోదరుడు బినామీలో పెట్టుకొని మరి ఓవర్ రోడ్లతోటి జీరో లారీలు పంపుతూ కోట్లాది రూపాయలు గడిస్తా ఉన్నారు. మరి ఏమైంది మంత్రి గారు? మీ వాగ్దానం ఏమైంది? తాత ముత్తాతల ఆస్తి సంపదను ఎక్కడికి ఓని అన్నావు, ఎందుకు నడిపిస్తా ఉన్నావు? దీనిని బినామీలు ఎంత? ఆనాడు లారీలు డంపింగ్ చేసిపోతే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డైరెక్ట్ లోడింగ్ అంటే పోలీస్ ఎస్కార్ట్ తోటి తీసుకుపోయి స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నది. మరి ఆ చెక్ డ్యామ్ కట్టిండ్రు. చెక్ డ్యామ్ కడితే ఎవరికి లాభం అయింది? పుట్టమది గారికి కమిషన్ వచ్చింది. వాస్తవం. నాణ్యత లేదన్నావు, అప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, ఎందుకు ప్రశ్నించలే? ఇప్పుడు ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చి అది కూల్చిందని చెప్తా ఉన్నాడు? కూల్చిందని పుట్టమది అంటా ఉన్నాడు. మరి కూల్చినా ఇసుక తీసుకుపోయే లాభం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు కట్టిస్తే ఇసుక స్టోరేజ్ అయింది పుట్టమదుకు. ఇద్దరు ఇసుక నమ్ముకుంటా ఉన్నారు. మరి వందలాది మంది చనిపోతే వాళ్ళ శవాల మీద 5 లక్షల రూపాయలు ఇచ్చి టీఎస్ఎండిసి చూపించి చేతులు దులుపుకుంటా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా ఉద్యోగం ఇప్పించిందా? వాళ్ళ కుటుంబానికి ఏమన్నా ఇల్లు ఇప్పించిందా? అంగవైకల్యంతో అయితే వారికి ఏమన్నా జీవనోపాధి కల్పించిందా? ఏమి లేకుండా ఈనాడు ఈ మంత్రి నియోజకవర్గ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తా ఉన్నారు. నేను ముఖ్యంగా శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ 2009లో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే 630 కోట్లతోటి ఇప్పటి వరకు పని జరుగుతూనే ఉంది. సంవత్సరానికి జరుగుతూ ఉన్నది. మరి పైపులు వేసిండ్రు, పైపుల బిల్లు తీసుకుపోయిండ్రు, ఆ బిల్లు వచ్చినా కొద్ది మీకు లాభం. ఈ రకంగా ఇన్ని సంవత్సరాలు గడిస్తా ఉన్నారు. అదే కేసీఆర్ గారు 1,00,000 కోట్ల అభివృద్ధి జరిగిన ప్రాజెక్ట్ అన్నారు. మరి 2.5 సంవత్సరాలు 1,00,000 కోట్లతో కడితే 630 కోట్ల రూపాయల ప్రాజెక్టును ఎందుకు నువ్వు చేయలేకపోయావు అని శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నారు. దీనిలో ఉన్న మతలబ్ ఏంది? అదేవిధంగా మరి నువ్వు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మొన్న పేపర్లో చూసిన శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్లతోటి ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నా,
ఇక్కడేదో 1,00,000 కోట్లు తెచ్చినాం అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ ఎందుకు ఈ నియోజకవర్గంలో ఎందుకు నువ్వు ఒక ప్రాజెక్టు నెలకొల్పుతలేవు? కోకోకోలా ప్రాజెక్ట్ ఎటువైంది? కోకోకోలా ప్రాజెక్ట్ వస్తుంది, కోకోకోలా ఇండస్ట్రీ వస్తుంది చెప్పినావు, ఎక్కడ అడుగెక్కింది? అంటే ఒక మాటను వదిలేసి మా నాయకుడు చేస్తున్నాడని మీరు భజన చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కోకోకోలా ప్రాజెక్టు లేదు. మరి ఈనాడు ముఖ్యంగా మీరు చేసిన పనికి ఆ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయకపోవడం ద్వారా 5 మండలాలలో 40,000 ఎకరాల నీరు వస్తే 2 పంటలు పండేది. ఈ రకంగా ప్రజలను మీరు వంచారు. అంటే మీ ఉద్దేశం ప్రజలు ఆర్థిక సంక్షోభంలో ఉంటే, ప్రజలు ఇబ్బందుల పాలైతే అప్పుడు ఓట్లకు డబ్బులు ఇస్తే గెలవచ్చు అనే దృక్పథంతో పనిచేస్తా ఉన్నాం. ఇంకొకటే శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా, సొంత ఊరు ధన్వాడలో 60-70 మంది యువకులు మద్యానికి బానిసై తిరుగుతా ఉన్నారు, ఖాళీగా తిరుగుతా ఉన్నారు. ఒక్కరికన్నా ఉద్యోగం పెట్టించినవా? మరొక విలేకరు సోదరుడు పోయి సార్ ధన్వాడలో యువతంతా నాశనం అవుతా ఉన్నారు, మద్యానికి బానిసై తిరుగుతా ఉన్నారు అంటే, అవునయ్యా తిరిగి నీకేం పోతాంది అంటే ఓట్లేసే యంత్రాలుగా ఇచ్చేసాం. కనీసం సొంత ధన్వాడలో నీ ఊర్లో కనీసం సబ్సిడెంట్ గా ఒక 200 ఇల్లు తెచ్చి కట్టించినవా? మరి ఇంకొకటి ముఖ్యంగా నేను నియోజకవర్గ ప్రజలకు విషయం తెలవాల్సిందే నేను చెప్తా ఉన్నా. ముఖ్యంగా మరి అక్కడ ఆయన అధికారంలో ఉండగా, ఎవరు పుట్టమది గారు అధికారంలో ఉండగా రాజభవనం కట్టుకున్నాడు. పుట్టమది గారిది పేద కుటుంబమే. అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లతోటి ఇసుక, సిమెంటు, స్టీలు అన్ని ఇటుగా తెప్పించుకొని కాంట్రాక్టర్ల డబ్బుతోటి, ప్రజలపైన సంపాదించే డబ్బుతోటి రాజభవనం కట్టింది. మరి నాడు శ్రీధర్ బాబు గారు ధన్వాడలో అంతకుముందు వీరికేం లేకుండే, వీరప్పుడు వరంగల్లో చదువుకునేది. వరంగల్లో చదువుకుంటే మా ధన్వాడ నుంచి అప్పుడున్న కారోబారు ఇక్కడ నుంచి రోజు కూరగాయలు, ఈ ఊరికి సంబంధించిన నెయ్యి, కంట్రోల్ బియ్యము, కంట్రోల్ చక్కెర మొత్తం మోసేండ్రు, వాళ్ళు చేసిండ్రు. ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు లేదు, నక్సలైట్లు బ్లాస్ట్ చేసిండ్రు, ఇల్లు లేకుండే. ఇల్లు లేదు అంటే మా తండ్రి ఆస్తి, మా సొంత ఆస్తి సర్వే నెంబర్ 491C 14 గుంటల భూమిని అక్రమంగా తీసుకొని దొంగ పట్టా చేసుకొని మరి గృహ నిర్మాణం చేసుకున్నాం. నేను కూడా ఉన్నా, ఏం అనలేని పరిస్థితి. నీ నాయకత్వంలో ఉన్నాం కనుక ఎదిరించలేని పరిస్థితి. మరి ఆ ఇల్లు ఎట్లా నిర్మించిండు? అది మైసూర్ ప్యాలెస్ నిర్మించిండు. ఆ ప్యాలెస్ ఎట్లా నిర్మించిండు? కాంట్రాక్టర్ల దగ్గర ఒక డిఈ శ్రీనివాస్ అని ఉండే, ఆ డిఈ శ్రీనివాస్ కలెక్షన్ చేసి కాంట్రాక్టర్లతోటి మరి ఇసుక, సిమెంటు, డబ్బులు, ఇటుక తెప్పించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి అది సరిపోని డిపార్ట్మెంట్ సప్లై చేసింది ఫ్రీగా చేసి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. వీళ్ళిద్దరు నీతులు చెప్తా ఉంటారు, వేదాలు వల్లిస్తా ఉన్నారు. ప్రజాసేవ కోసమే పుట్టినట్టు, ప్రజల కోసమే పుట్టినట్టు వీరిద్దరు కూడా మరి మైండ్ డైవర్షన్ చేసి ఈ ప్రజల మీద మరి వీళ్ళను వంచి ఇవాళ అభివృద్ధి నిరోధకులై ఒక్క పని చేయలేదు. మరి ఈనాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారిని, 3 సార్లు మంత్రిని చేసినావు కదా, మరి నీ మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక బస్ స్టాండ్ ఎందుకు లేదు? కట్టించలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మా సోదరులు ఏమంటారు? అభివృద్ధి ప్రదాతట. దేని ప్రదాత? ఒక బస్ స్టాండ్ లేదు. కాటారంలో బస్ స్టాండ్ లేదు, నీ మండల్ హెడ్ క్వార్టర్లా కనీసం ఒక బస్ డిపో లేదు. మరి ఇది 5 మండలాల కూడలి, ఒక హాస్పిటల్ లేదు. 100 పడకల ఆసుపత్రులు ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా. మరి ఈనాడు ఇక్కడ నీ పక్కకున్న చెన్నూరులో ఉంటది 100 పడకల ఆసుపత్రి, పక్కకున్న పెద్దపల్లిలో ఉంటది, వాళ్ళు సామాన్యమైన ఎమ్మెల్యేలు. గోదావరి కల్లో ఉంటది, ఇటు భూపాలపల్లిలో ఉంటది. మరి నువ్వెందుకు చేయలేకపోయినావు? నీ ఉద్దేశం ఏంది? నిన్ను నమ్ముకున్న ముస్లిం సోదరుడు భాష అనే వ్యక్తి
హార్ట్ అటాక్ వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే గ్యాస్ ప్రాబ్లం అని గ్యాస్ పోలిస్తే పాపం వచ్చి వేసుకున్నాడు, హార్ట్ అటాక్ అని చనిపోయిండు. అదే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఉన్నట్లయితే మరి ఒక ఈసీజీ ఉంటే, ఒక స్కానింగ్ మిషన్ ఉంటే, ఒక 2D ఎకో ఉంటే, ఒక ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ ఉన్నట్లయితే ఇలా ఆయన ప్రాణం బ్రతికేది. వందలాది మంది చనిపోయిండ్రు. మహముత్తారం మండలంలో ఫారెస్ట్ ఏరియా ఒక 50 పడకల ఆసుపత్రి లేదు. మరి మాదేపూర్ మండల కేంద్రంలో మహారాష్ట్రకి, మధ్యప్రదేశ్కి, ఛత్తీస్గఢ్కి బార్డర్ అయినటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నది. అక్కడ హాస్పిటల్ ఎప్పుడో పురాతనంలో కట్టినటువంటి హాస్పిటల్ను శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నావు. సంతోషం. మరి శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నందుకైనా కనీసం ఆ హాస్పిటల్ శ్రీపాద హాస్పిటల్ అని, మరి ఆ హాస్పిటల్ బిల్డింగ్ ఎందుకు కట్టిస్తలేవు? అక్కడ డాక్టర్లు ఎందుకు లేరు? అక్కడ 100 పడకల ఆసుపత్రి ఎందుకు చేయలేదు? కనీసం 50 పడకల ఆసుపత్రి చేయలేదు. మరి ఇక్కడ మలహర్లో 50 పడకల ఆసుపత్రి లేదు, తాటి చెల్లెలు లేదు. ఒక ఏఎంఆర్ కంపెనీ వచ్చింది అంటే అది మీ ఇద్దరికి ఏటీఎంలు అయినాయి. పుట్టమదికి ఏటీఎం అయింది, శ్రీధర్ బాబుకి ఏటీఎం అయింది. అది 1000 కోట్ల ఓబీ ప్రాజెక్టు. వీళ్ళకి ముడుపులు ఇవ్వడం, పుట్టమదుకు సబ్సిడీకి ఇచ్చిండు, పుట్టమదుకు డబ్బులు ఇవ్వడం, ఆయన చెప్పిన పెట్టుకోవడం. ఇక్కడ శ్రీధర్ బాబుకు ఆయనకి ఇవ్వడం. మరి ఇక్కడ ఏఎంఆర్ కంపెనీ నడిపిస్తే ఇక్కడ లోకల్ వాళ్ళకేమో కూలి ఉద్యోగాలు, బయట వాళ్ళకేమో ఆఫీసర్ల ఉద్యోగాలు ఇస్తాను. లోకల్ వాళ్ళకి కనీసం డ్రైవర్ పోస్టులు కానీ, మరి సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఇవ్వడం లేదు. బయట వాళ్ళకి ఇస్తా ఉన్నారు. లేబర్ చేసే పని మాత్రం ఇక లోకల్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఎవరైనా ధర్నాలు చేసినా, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లు ఇస్తారు. అప్పుడు పుట్టమ సపోర్ట్ చేసిండు, ఆయనను మహేష్ అన్న అని పిలుస్తాడు. ఈయన మహేశ్వర్ రెడ్డి గారు అంటారు, ఆయనకి చేస్తారు. వాళ్ళ జోలికి ఎవరు ఓనియకుండా వాళ్ళు ప్రొడక్షన్ ఉంటారు. ఆ వందలాది లారీలు నడుస్తా ఉంటే రోడ్డు సర్వనాశనం అయిపోయింది. ఇవాళ తాడ్చెల్ల నుండి మరి మంత్రిని పోవాలంటే, మరి ఇక్కడి నాగులమ్మ కాడికి రావాలంటే నడవలేని పరిస్థితి. ఇంకొక విషయం, మరి ఇక్కడ రోడ్డు గారపల్లి నుంచి మంతని వరకు ఉన్న రోడ్డు 6 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఒక మంత్రిగా ఉన్నారు మీరు, మరి ఎందుకు నిధులు ఇప్పిస్తలేవు? మరి ఆ కాంట్రాక్టర్ ఏదో నీకు వ్యతిరేకంగా ఉన్నాడని ఆ కాంట్రాక్టర్ డబ్బు ఇవ్వకుండా చేస్తే ఇవాళ వర్క్ జరుగుతలేదు. మంత్రి గారు వస్తానంటే నీళ్లు కొడతారు కంకర మీద, దుమ్ము లేవకుండా. మంత్రి గారు ప్రోగ్రామ్ ఉందంటే ప్రోగ్రామ్ లేదు, దుమ్ముల మాత్రం ప్రజలు కావాలి. మరి ఇదేనా నీ అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు గారు? నేను అడుగుతా ఉన్నా. మరి ముఖ్యంగా కాటారం నుంచి గుమ్మల్లపల్లి కొడుకులంచ రోడ్డు ఉంది, అది 6 సంవత్సరాలు అయితా ఉంది. అది కూడా ఈ కాంట్రాక్టరే పట్టిండు. ఈ కాంట్రాక్టర్ ఏదో నీకు మరి ఏం లోపం, ఏం వైషమ్యాలు వచ్చినాయో కాంట్రాక్టర్ బిల్లు ఇద్దని ఆ రోడ్డు 6 సంవత్సరాల నుంచి జరుగుతలేదు. కానీ ఇక్కడ చింతకాని దగ్గర ఒక బ్రిడ్జి కడితే, అంటే 45 సంవత్సరాలు నీ కుటుంబం పరిపాలిస్తే మరి ఒక చిన్న బ్రిడ్జి కట్టి పాలాభిషేకం చేయించుకున్నావు. అంటే 40 ఏళ్ల కింద కావాల్సిన బ్రిడ్జి దాదాపుగా 20 మంది ఆ వాగులో చనిపోయినరు. చనిపోయినాక బ్రిడ్జి కట్టి పాలాభిషేకం చేసుకున్నావు. ఇదా నువ్వు చేసిన అభివృద్ధి? మరి ఇప్పటికైనా వైద్యం పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఇవాళ ఎడ్యుకేషన్ చూస్తే నువ్వు విద్యాశాఖ మంత్రి పనిచేసినావు, పాలిటెక్నిక్ కాలేజ్ జంగల్లో కట్టించినావు, ఏమైనా ఉపయోగం ఉందా? మరి ఇక్కడ గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాల ఉంది, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్, 500 మంది విద్యార్థులు ఉంటారు. ఇంటర్మీడియట్ జరుగుతూ ఉన్నది, కాంపౌండ్ వాళ్ళు లేదు. 500 మంది విద్యార్థులకి 20 టాయిలెట్లు ఉన్నాయి. అంటే 50 మందికి ఒక టాయిలెట్ సరిపోతుందా? వాళ్ళంతా బహిర్భూమికి చీరలలో పోతా ఉన్నారు, పాములు తేళ్లు కుడతా ఉన్నాయి. వాళ్ళు చనిపోతే ఎవరు బాధ్యులు? కనీసంగా కాంపౌండ్ వాళ్ళు పెట్టించలేవా? బూత్ బంగ్లా ఉన్నట్టున్నది, అది మొత్తం శిథిలావస్థలో. మరి ఆ టాయిలెట్స్ కట్టించలేవా? దేనికోసం నీ మంత్రి పదవి శ్రీధర్ బాబు గారు? మేము అభివృద్ధి చేయమంటున్నాం, మళ్ళీ ఏం చేస్తావు? మేము కేవలం అభివృద్ధి అడుగుతున్నాం, అన్పార్లమెంటరీ ఒక్కటి మాట్లాడతలేము. కానీ మమ్మల్ని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తిట్టిస్తాం. నువ్వు మాత్రం మంచోడివే.
నేను కాంగ్రెస్ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా, సోదరులారా, అభివృద్ధి పరంగా మేము ప్రశ్నిస్తాం, మీరు చేయించండి. కానీ మా సారు అని మీరు మా సార్ని ఎత్తుకొని మనం వైషమ్యాలు అక్కర్లేదు. ఇవాళ ఇంకోటి తెలుసో లేదో, ఈ నియోజకవర్గంలో సారు మంచోడే కానీ సారు కింద ఉన్నోళ్ళు దొంగలు లంగలని అంటా ఉన్నారు. అంటే సారు 1000 కోట్లు తెచ్చిస్తున్నాడే, కిందోళ్ళు తింటారు, వీళ్ళు లంగలు కానీ సారు మంచోడే అంటారు. పాపం సారు ఏబట్టి సార్ తమ్ముడు కూడా చెడ్డోని చెప్తాడు, సారు మాత్రం మంచోడు అవుతాడు, చేయించేద్దా సార్. ఇవాళ ప్రెస్ మీట్ మొన్న పుట్టమధు ఆయన 50-100 మంది తీసుకొచ్చి అంబేద్కర్ చౌరస్తాల ప్రెస్ మీట్ పెట్టి నానా బూతులు తిట్టాడు. ఆయన కౌంటర్ చేయమని శ్రీధర్ బాబు గారు ఆయన తమ్ముడు ఇద్దరు ఫోన్లు చేసి వీళ్ళు 100 మంది జమ చేసిండ్రు, వీళ్ళు తిట్టిపిచ్చారు. తిట్టగానే తిట్టుడు. మేము అనుకుంటే అట్లా అంటాం, ఇట్లా అంటాం, లంజోడు కాంటాం, చెప్పటి కొడతా అంటాం, కానీ అంటలేము. అంటే ఏం భాష, ఏం వ్యవస్థ నడుపుతా ఉంది, ఏం మెసేజ్ పంపుతా ఉన్నారు ఈ ప్రజలకి. మరి ఇవాళ కనీసం ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఇక్కడ ఒక ఉమెన్స్ గర్ల్స్ కాలేజ్ లేదు ఇంటర్మీడియట్ కి, మరొక నర్సింగ్ కాలేజ్ లేదు ఈ ప్రాంతంలో. ఇదేనా మీరు చేసే అభివృద్ధి ప్రదాత? కనీసం దామరకుంట అనే గ్రామంలో వరదలు వచ్చి అక్కడ ఇంటి మీద ఇల్లు గుడిసెలన్నీ మునిగిపోయి మొత్తం నష్టపోతే కనీసం అక్కడ ఉన్న ఎస్సీ కాలనీ కూడా ఒక 150 ఇల్లు తెచ్చి ఇవ్వలేని పరిస్థితి. కేవలం ఓట్లు వస్తే మాత్రం 1000 రూపాయలు క్వార్టర్, బ్లెండర్స్ పైన క్వార్టర్, తర్వాత గోడ గడియారం, ఫోటో వేసుకొని ఒక చీర, ఒక బిందె ఇచ్చి ఓట్లు వేయించుకునే సంస్కృతి అవుతారు. ఇప్పటికి నేను అడుగుతున్నా, పుట్టమధును శ్రీధర్ బాబు, మీకు దమ్ముందా? మీరు దేవుని మీద ప్రమాణం చేసి డబ్బులు ఇవ్వకుండా నిలబడి వచ్చే ఎలక్షన్లో గెలవండి. దేవుని మీద మీ ఇష్టదైవం మీద ప్రమాణం చేసి తడిబట్టలతోటి ₹1 వంచకుండా, మద్యం పంచకుండా గెలిచే దమ్ము మీకు ధైర్యం ఉందా? ఇప్పటికి మీరు అభివృద్ధి చేసిన అంటున్నారు కదా, శ్వేతపత్రం విడుదల చేయండి. 1000 కోట్లు తెచ్చిన మా సార్ అంటారు. ఎక్కడున్నాయి 1000 కోట్లు? మరి మినీ స్టేడియం అని ఒకసారి అన్నాడు, ఒక టర్మ్ లో శాంక్షన్ అయింది, మినీ స్టేడియం శాంక్షన్ అయిందట. ఇంకోటి ఏంది, షటిల్ ఇండోర్ స్టేడియం శాంక్షన్ అయింది, ఫండ్స్ వచ్చినాయి అని చెప్పిండు. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు స్టేడియం లేదు, ఇటు ఇండోర్ సెటిల్మెంట్ బ్యాడ్మింటన్ స్టోర్ లేదు. మరి ఏమైంది? శాంక్షన్ అంతా మా సార్ చేసినట్టు ప్రెస్ లో పెట్టుకుంటుంది, సోషల్ మీడియాలో పెడుతుంది. కనీసం యువతని ఇక్కడ చైతన్యవంతులు చేసి ఆటలు ఆడుకోవడానికి ఒక స్టేడియం లేదు, మినీ స్టేడియం చేస్తాడు. మరి మార్కెట్ కమిటీలు, ఇవాళ నీ సొంత మండలం కాటార మండలం మార్కెట్ కమిటీ ఫంక్షనింగ్ ఉందా? ఏమన్నా వ్యాపారం నడుస్తా ఉందా? కమిటీ చైర్మన్లు మాత్రం వేసుకుంటా ఉన్నావు నీకు భజన కొట్టడానికి. ఏమన్నా అభివృద్ధి జరుగుతా ఉందా? అక్కడ మార్కెట్ వ్యవహారం నడుస్తా ఉందా? వడ్లు కొంటా ఉన్నారా, పత్తి కొంటా ఉన్నారా, మిర్చి కొంటా ఉన్నారా, లేకుంటే పప్పు ధాన్యాలు కొంటా ఉన్నారా? మరి నేను మంత నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మార్కెట్ కమిటీ పేరుకు పెట్టినవు, మరి మార్కెట్ కమిటీ ఫంక్షనింగ్ ఉందా? కమాన్పూర్ లో ఒకటి పెట్టినవు, ఫంక్షనింగ్ ఉందా? నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మరి జమ్మిగుంటలో నడుస్తుంది, పెద్దపల్లిలో నడుస్తుంది మార్కెట్, చెన్నూరులో నడుస్తుంది, మరి భూపాలపల్లిలో నడుస్తుంది. మరి నీకెందుకు చేతనైతే లేదు శ్రీధర్ బాబు గారు? ఎందుకు నడిపిస్తలేవు మార్కెట్ ను? ఎందుకు అక్కడ వ్యాపారం జరిపిస్తలేవు? అవి వ్యాపారం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి పూర్తి స్థాయి లోపల రైతులకు సంబంధించి సరిపోను గోడౌన్స్ కట్టించి మార్కెట్ వ్యవస్థను నెలకొల్పి, మరి ముఖ్యంగా మాముతార మండలం ఒక మార్కెట్, మాదేపూర్ మండల కేంద్రంలో ఒక మార్కెట్ నిర్మాణం మరి అక్కడ యార్డుకు శాంక్షన్ చేసి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మాదేపూర్ ను మాత్రం అక్కడ రాకుండా చేసినావు, కనీసం ఎలాంటి ఉపాధి లేకుండా చేసినావు, నిరుపయోగం అవుతా ఉంది. దాని ప్రాచుర్యాన్ని సర్వనాశనం చేస్తున్నావు. ఇప్పటికైనా దాన్ని చేయి. ఇవాళ కాళేశ్వరం టెంపుల్ ఉంది, కాళేశ్వరం టెంపుల్లో ఇప్పటికీ అభివృద్ధి లేదు. టూరిజం స్పాట్ చేయాల్సింది. ఏదో అరకొర నిధులు ఇస్తానో, మొన్న పోయినసారి 90 కోట్లు పెట్టినావు, కనీసం 9 కోట్ల పని జరగలే. నీ కాంట్రాక్టర్లకు ఇచ్చినావు, అవినీతి పనులు జరిగినాయి, ఫ్లెక్సీలు మాత్రమే కట్టించుకున్నావు. ఇవాళ కాళేశ్వరం పోయడానికి మెయిన్ రోడ్డు ముఖద్వారానికి కనీసం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ లేదు, కమాన్ లేదు.
అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ లేదు. మరి ఆ ఎండోమెంట్ కమిషనర్ మీ సతీమనే ఉన్నది, నువ్వు మంత్రి ఉండవు, కనీసం పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు శ్రీధర్ బాబు గారు? ఇదేనా మీ అభివృద్ధి? ఇదేనా మీ అభివృద్ధి ప్రదాత అని మీ కార్యకర్తలు చెప్పుకునేటువంటి అంశం? మరి ఈనాడు మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు. అసలు ఎక్కడి నుండి వచ్చింది మీకు సొమ్ము? గ్రామ పంచాయతీకి 2 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీకి 3 లక్షలు, ఇంకా పెద్ద ఉంటే 5, ఇంకా పెద్ద ఉంటే 10, ఇంకా పెద్ద ఉంటే 20 లక్షలు చొప్పున మొత్తం 250 పైచులు గ్రామాలకి అందరికి ఇచ్చి గెలిపించుకున్నావు. అయినా ఇవాళ కాటార మండల్లో నీకు చుక్కెదురైంది. నీ సొంత మండల్లో నువ్వు ప్రతిపాదించిన వాళ్ళు గెలవలే, రెబల్స్ గెలిచిండ్రు, టిఆర్ఎస్ పార్టీ గెలిచింది, బీజేపీ పార్టీ గెలిచింది. ఇవాళ బీజేపీ పార్టీ కూడా గర్వంగా చెప్తా ఉన్నాం, గూడూరులో మా సర్పంచ్ గెలిచిండు, మా వార్డు మెంబర్లు కాటారం హెడ్ క్వార్టర్ లో గెలిచిండ్రు, తర్వాత గుమ్మల్లపల్లిలో గెలిచిండ్రు, ఇబ్రాంపల్లిలో గెలిచిండ్రు, కొత్తపల్లిలో గెలిచిండ్రు, అనేక గ్రామాలలో 42 మంది వార్డు సభ్యులు గెలిచిండ్రు. డైరెక్ట్ ఒక సర్పంచ్ గెలిచిండు, ఇండైరెక్ట్ గా 2 సర్పంచులు గెలిచిండ్రు. పెద్దంపేట సర్పంచ్ మా బీజేపీ పార్టీ, అంబడిపల్లి సర్పంచ్ దమ్మరు సర్పంచ్ మా బీజేపీ పార్టీ గెలిచిండు. ఇవాళ మేము రూపాయి లేకుండా గెలిచినాం, 10 కోట్ల రూపాయలు పెట్టింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ 2 కుటుంబాలు కూడా సామాన్యమైన కుటుంబాలే. ఇవాళ శ్రీధర్ బాబు కుటుంబం పెద్ద ఉన్నత కుటుంబం కాదు, ఇవాళ పుట్టమతి కాదు. మరి ఆయనకి కొంచెం వచ్చింది రాజగృహం, నీకు ప్యాలెస్ ఎక్కువ వచ్చింది. నా భూమిని ఆక్రమించుకుంటే ప్రజల సొమ్ముతో కాంట్రాక్టర్ సొమ్ముతో కట్టుకుంటుంది, ఆయన అక్కడ కాంట్రాక్టర్ కట్టుకునే. ఇవాళ ఈ 100 కోట్ల ఎలక్షన్ల లోపల మీరు ఓటుకు 500 ఇస్తే నేను ప్రజలు గమనించాలి, ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత సామాన్యమైన కుటుంబాలు మరి ఓటుకు 500 ఇస్తే 2,30,000 మందికి మరి దాదాపుగా 13 కోట్ల రూపాయలు అవుతాయి. 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే 23 కోట్లు అవుతాయి. మరి లిక్కర్ వస్తా ఉన్నారు, అదొక 5-6 కోట్లు అవుతాయి. మరి మొత్తం ఒక 30-40 కోట్లు, ఒకరు 60 కోట్లు ఒకరు ఖర్చు పెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బిల్డింగ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ప్రజల్ని చూసుకోకపోతే ఈ డబ్బు ఎట్లా వస్తా ఉన్నారు? దీనికి జవాబు చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికైనా ఈ దూషణలు, ఈ బూతు పురాణాలు మాని, ఈ తిట్టుకోవడం మాని, ఎవరు అధికారం ఉంటే వాళ్ళు చేయాలి, ప్రతిపక్షం ఉన్నోడు ప్రశ్నించాలి, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చేయాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ. నేను ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నా, రాబోయే కాలం భారతీయ జనతా పార్టీది. మీ ఇద్దరిని చూసిండ్రు, మీ వ్యవస్థను చూసిండ్రు, మీ కుట్రలు చూసిండ్రు, మీ కుతంత్రాలు చూసిండ్రు. ఇవాళ సనాతన ధర్మం, హిందూ ధర్మం మరి కాపాడడానికి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలను కంకణం కట్టుకుని ప్రపంచ దేశం మెచ్చే విధంగా పనిచేస్తూ మరి ఉన్నాడు. మరి దేశంలో మిగిలింది 3 రాష్ట్రాలు, ఒకటి పశ్చిమ బెంగాల్, ఒకటి తెలంగాణ, ఇంకొకటి కర్ణాటక. ఈ 3 రాష్ట్రాలు ఈసారి కైవసం చేసుకుంటారు. వచ్చేసారి అధికారంలోకి వస్తుంది. ఈ దుష్ట పాలన, ఈ మీరు చేసిన పాపాలన్నీ మరి ఇచ్చేస్తారు. ఇంకొకటి చెప్తున్నా మంత్రి నియోజకవర్గ ప్రజలకి, ఒకరేమో నాకి చంపుతారు, అలువుకొని చంపుతారు, ఇంకొకరేమో నరికించి చంపుతారు. మొత్తానికి ఇద్దరు చంపించుడే. ఇది గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరి నేను ప్రజలను కోరుతా ఉన్నా. మరి విజ్ఞానవంతులైన మేధావులైన మంత్రి గారు ప్రజలకి మరి దుష్ట సాంప్రదాయాలను, ఈ దుష్ట ఆలోచనలను, ఈ బూత్ పురాణాన్ని మరి కట్టడి చేసే విధంగా మీరు కూడా చైతన్యవంతులై రాబోయే కాలంలో మరి మీరు ఓటుకు డబ్బులు తీసుకోకుండా మరి ఓటేసే శక్తిని మీకు భగవంతుడు ప్రసాదించాలని మరి అటువంటి దిశగా పయనించి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మరి నేను మంత్రివర్గ ప్రజలందరికీ కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా మరి పత్రికా విలేకరులు, మీరు ప్రజలకి, ప్రభుత్వానికి మరి వారధిగా ఉండేటువంటి వ్యక్తులు, మరి 4 స్తంభాలకు మరి మెయిన్ స్తంభమైన మీరు మరి కాపాడే దిశగా వాస్తవాలు ప్రశ్నించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.